హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరువచ్చిన ప్రియులు అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన మహోన్నతమైన ప్రశస్తమైన నామములో వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఉదయకాలం దేవుని వాక్యము నుండి సామెతల గ్రంథము 4వ అధ్యాయము మనము చదువుతాం. మొదటి వచనం, కుమారులారా తండ్రి ఉపదేశమును వినుడి. వాక్యములో మనము చదువుతున్న మాటలు, తండ్రి ఉపదేశమును వినుడి. దైవ గ్రంథం బైబిల్లో పరలోకపు తండ్రి యొక్క ఉపదేశాన్ని ఎవరైతే వింటూ వచ్చారో వారందరూ కూడా దీవించబడ్డారు, వారందరూ ఆశీర్వదించబడ్డారు. దైవ గ్రంథములో ఆదికాండం మొదలుకొని దాదాపు పాత నిబంధన కాలంలో మలాకి వరకు ఎవరైతే తండ్రి ఉపదేశాన్ని ఆలకిస్తూ తండ్రి ఉపదేశాన్ని వింటూ ఉన్నారో వారందరూ కూడా దీవించబడ్డారు. ఎవరైతే తండ్రి ఉపదేశాన్ని వినలేదో, దాన్ని ఆలకించలేదో వారందరూ కూడా నష్టపోయారు. ప్రియులారా, కాబట్టే కుమారులారా తండ్రి ఉపదేశమును విండి, మీరు వివేకమునొందినట్లు ఆలకించుడి అని వాక్యములో మనం చూస్తున్నాం. దేవుని వాక్య ప్రకారము విన్నవారు బాగుపడ్డారు, విననివారు నష్టపోయారని వాక్యములో చూస్తున్నాం. లేఖనాల్లోనికి మనం వెళుతూ ఉన్నట్లయితే దైవ గ్రంథం బైబిల్లో ఆదికాండం మొదలుకొని మలాకి వరకు అని మీకు చెప్పాను. ఆదికాండములో 7 విశ్వాస వీరులు ఉన్నారు. వారిలో మొదటివాడు హేబెలు, రెండవవాడు హానోకు, మూడవవాడు నోహు, 4వవాడు అబ్రహాము, 5 ఇస్సాకు, 6 యాకోబు, 7 యోసేపు. వీరందరూ కూడా పరలోకపు తండ్రి ఉపదేశమును ఆలకించిన వారే. అందుకే వీరు విశ్వాస వీరులుగా మారారు. పిల్లరా, ఎవరైతే దేవుని మాటలు ఆలకిస్తారో, ఎవరైతే నాకు బోధించు నేను వింటానంటాడో వాడు బాగుపడతాడు. అందుకే సామెతలు 4వ అధ్యాయం 4వ వచనంలో, ఆయన నాకు బోధించుచు ఇట్లా నేను, నీ హృదయము పట్టుదలతో నా మాటలు పట్టుకొనేమో, నా ఆజ్ఞలను గైకొని ఎడల నువ్వు బ్రతుకుదు. కాబట్టి నాకు ఆయన చెప్పింది ఏంటంటే, నీ హృదయాన్ని, నా వాక్యాన్ని, నా మాటలు గట్టిగా పట్టుకున్నట్లు చేయి, నా ఆజ్ఞలు గైకొనేటట్లు చేయి, అప్పుడు నువ్వు బ్రతుకుతావు. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అలాగున నిజంగా ఎవరైతే దేవుని వాక్యాన్ని వింటూ ఉంటారో, ఆలకిస్తారో, లోపడతారో, హృదయాన్ని పట్టుదలతో పట్టుకునేటట్లు చేస్తారో వారు నిజంగానే ఆశీర్వదించబడ్డారు. వారు ఎలా ఆశీర్వదించబడతారు అనేది 10వ వచనములో మనం చూస్తాం. 4వ అధ్యాయం
నా కుమారుడా, నీవు నా మాటలు ఆలకించి అంగీకరించేడలా దీర్ఘాయుష్మంతుడు అగుదు. కాబట్టి దేవుని వాక్యము మనం ఆలకిస్తే బ్రతుకుతాం. దేవుని వాక్యాన్ని మనం అంగీకరించి దానికి లోబడితే దీర్ఘాయుష్మంతులు అవుతాం. అంతేకాదు, దేవుని వాక్యంలో మనం చూస్తుంటే అది 12వ వచనములో, నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నువ్వు పరిగెత్తినప్పుడు నీ పాదములు తొట్టిల్లదు. ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొను, అది నీకు జీవము, దాన్ని పొంది ఉండు. కాబట్టి అది బ్రతికిస్తుంది, అది దీర్ఘాయుష్నిస్తుంది, అది నీ ఇరుకును పడకుండా చేస్తుంది, అది నీ పాదాన్ని తొట్టిల్లకుండా చేస్తుంది, అది నీకు జీవాన్ని ఇస్తుంది. ఇవన్నీ కూడా దేవుని వాక్యములో సామెతల గ్రంథం 4వ అధ్యాయం మొదటి నుండి దాదాపు 13 వచనాల దాకా మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, ఆయన మాటలకు లోబడదాం. అందుకే దేవుని వాక్యములో చరిత్రలో నిలిచిపోయిన విశ్వాస వీరులలో అబ్రహామును ఈనాటికి మనం జ్ఞాపకం చేసుకుంటాం. దీనికి కారణం ఒకటే, అతని హృదయము పట్టుదలతో దేవుని వాక్యాన్ని పట్టుకుంది, ఆయన వాక్యాలకి లోబడింది, వాటిని అంగీకరించింది, వాటి ప్రకారం ముందుకు సాగింది. ఈనాడు వాక్యాలు వింటున్న నీ జీవితంలో ప్రతి ఆదివారం వాక్యం వింటావు, వారం మధ్యలో నియామ కొడుకుల్లో వింటావు, మహాసభల్లో వింటావు, గాయ రకమైన బోధకులను కూడా చూస్తావు. ఈ చెవిత విని ఆ చెవిత విడిచిపెడితే ఉపయోగం ఉంది? అది మన హృదయం పట్టుదలతో వాటిని పట్టుకుంటే మన జీవితంలో మార్పులు కలుగుతాయి, క్షేమాన్ని అనుభవిస్తాం, ఆశీర్వాదాన్ని పొందుతాం. గ్రహించి గుర్తెరిగి ముందుకు సాగుదాం. దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, నీవెంతగానో కుమారులారా తండ్రి ఉపదేశమును వినండి అని మీరు మాట్లాడుతూ వస్తున్నారు. వాటిని వింటే, వాటిని ఆలకిస్తే, వాటిని అంగీకరిస్తే మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు. మీరు ఇరుకున పడరు, తొట్టిల్లరు. అది నీకు జీవంగా ఉంటుంది, అది నిన్ను బ్రతికిస్తుందని చెప్పారు. నమ్ముటకు, నీ వాక్యమును గైకొనుటకు సహాయం చేయండి. మీ దాసుడు దావీదు అన్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగని. ఈనాడు విశ్వాసులమైన క్రైస్తవులమైన మేము అలాగూ చేసుకొని కారణాన్ని బట్టే నష్టపోతున్నాం. దయతో మా పితరులు వెంబడించిన ఆత్మీయ మార్గాల్లో వెంబడించి మేము ఆశీర్వదించబట్టు సాయం చేయమని, వాక్యమును ముద్రించమని, వీరు వారందరినీ దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.